వెల్కమ్ టు సుమన్ టీవీ. సో పక్షవాతం, పారాలిసిస్, సో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా ఈ కేసులు. అసలు ఎందుకు ఈ సమస్య అనేది వస్తుంది? సో చాలామంది కూడా ఈ పక్షవాతం నుంచి బయటపడినా దాని తర్వాత కాంప్లికేషన్స్ అనేవి చాలానే ఎదుర్కొంటూ ఉన్నారు. మరి వీటిని కూడా న్యాచురల్ వేస్లో ఎలా తగ్గించుకోవచ్చు? అసలు పక్షవాతం రాకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి? వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యస్మితలి. గురూజీ, మాకు ఒక మెయిల్ వచ్చింది. ఏంటంటే పక్షవాతం వచ్చింది, తగ్గింది, మందుల ద్వారా తగ్గింది, కానీ దాని తర్వాత మాట సరిగ్గా రాకపోవడం, సరిగ్గా నడవలేకపోవడం, మెమొరీ అనేది సరిగ్గా లేకపోవడం ఇలా ఉంది. సో మందులు వాడుతూ ఉన్నాం కానీ అంతగా ప్రయోజనం లేదు. వెజిటబుల్ థెరపీలో దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. జనరల్గా ఈ పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది, రాకుండా ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా, మరి వచ్చి తగ్గాక ఇలాంటి కాంప్లికేషన్స్ ఎదురవుతూ ఉంటే ఏం చేయాలి? అంటే సింపుల్గా నేను కొన్ని మన వీడియోలు చూస్తుంటాను. కింద మనం అంటే ఆ కారణాలని డిస్కస్ చేస్తాం, అలాగే సొల్యూషన్స్ కూడా ఆలోచించాలని చెప్తూ ఉంటాం. సింపుల్గా మీరు మ్యాటర్ చెప్పకుండా సుత్తి ఎక్కువ ఉందని కామెంట్లు చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా సబ్జెక్ట్ స్టైల్ స్ట్రైట్గా నేను గోరుచిక్కులు వాడండి, నిమ్మకాయ వాడండి, దొండకాయ వాడండి అని చెప్పేస్తే అయిపోద్ది. సింపుల్ సొల్యూషన్ అని కాదు, అది చాలా రకాల కారణాలు ఉంటాయి. ఎంత మనం ఎక్కువ పూర్వం డాక్టర్లు దగ్గరికి వెళితే వాళ్ళు ఏం మందులు ఇస్తారు పక్కన పెడితే వాళ్ళు మాట్లాడతారు. డాక్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చిన వెంటనే రోగం తగ్గిపోతుంది. ఈ రోజుల్లో మాట్లాడే డాక్టర్లు లేరు. ఇప్పుడు మాట్లాడితే వినే ఓపిక కూడా నీకు లేదు. నీకు విని అవగాహన తెచ్చుకుంటే నీలో ఉన్న సమస్య నాలో ఉన్నది కాదు. నేను ఒక ప్రిస్క్రిప్షన్ నా దగ్గరకు వస్తే ఒక కన్సల్టేషన్ తీసుకుని నువ్వు 10 గోరుచిక్కుళ్ళు, ఒక 6 దొండకాయలు, తమలపాకులు అని ప్రిస్క్రిప్షన్ చేసేస్తే అయిపోద్ది సింపుల్గా. నాకు డబ్బులు వచ్చేస్తాయి. నేను మీకు అవగాహన కల్పించాలి. మీకు అంటే నీకే కాదు, ఒకవేళ నేను నీకు చెప్పే డైట్ వల్ల నువ్వు నేర్చుకుంటే నువ్వు కూడా ఒక డాక్టర్ అయిపోతావు న్యాచురల్గా. అంటే డాక్టర్ అని కాదు, ఆ పదం వాడకూడదు. నువ్వు కూడా నీ చుట్టుపక్కల వచ్చే సమస్యలకి పరిష్కారం చూపించే వ్యక్తిగా మారిపోతావు. అప్పుడు అందరూ ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అవగాహన కోసం మాట్లాడుతూ ఉంటాం. ఎక్కువసేపు మాట్లాడాలి, వినాలి, చెప్పాలి. ఎంత ఎక్కువ చెప్తాము, ఎంత ఎక్కువ మాట్లాడతాము, అప్పుడు అంత అవగాహన ఒక్కొక్కరికి త్వరగా అర్థం అవుతుంది, ఒక్కొక్కరికి త్వరగా అర్థం కాదు. డిపెండ్స్ ఆన్ గురూజీ. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, దానికి కారణము సొల్యూషన్ చెప్తే వినే వాళ్ళు కొందరు ఉంటే దాని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు మార్కెట్లో చిన్నది ఇంజెక్షన్, అది డాక్టర్ పర్యవేక్షణలో ఎందుకు చేయాలి? మెడికల్ షాప్ లో అమ్మేస్తే చేయించేసుకోవచ్చు. పక్షవాతం వచ్చిన వాళ్ళని తీసుకెళ్తే 2-3 గంటల్లో తీసుకెళ్తే అన్నీ రికవరీ చేయడానికి ఏవో ఇంజెక్షన్స్ ఉంటాయి, మెడికల్ షాప్ లో దొరికేస్తాయి. అలా పెట్టేచ్చు, ఎందుకు బెటరు? ఆయనకు వచ్చిన స్టేజ్ ఎక్కడ బ్లాస్ట్ అయిందో ఇవన్నీ చూసుకుని వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకుంటే పక్షవాతం అనేది మెదడులో ఏదైనా రక్తనార సంబంధించినటువంటి నరం చిట్లిపోయి ఆ బ్లీడ్ అయిన ప్రాంతంలో ఆ ఫ్లో ఎడమ వైపున జరిగితే కుడివైపు ఒక పక్షం, ఈ పక్షం పనిచేయదు. అది చేతి మీద ప్రభావాన్ని చూపించిందా, కాళ్ళ మీద చూపించిందా, కంటి మీద చూపించిందా, చెవి మీద చూపించిందా అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నరం చెట్లం ద్వారా బ్లీడ్ అవడం ద్వారా అక్కడ అంటే చాలా తక్కువ స్పేస్ ఉంటుందంట బ్రెయిన్ లో, అసలు స్పేస్ ఉండదు. ఇక్కడ ఒక అన్వాంటెడ్ పదార్థం రక్తము నరంలోంచి చిట్లి బయటకు రావడం వల్ల అక్కడ స్పేస్ లేదు. అక్కడ ఎక్కడైతే ఏ నరం మీద అయితే దాని ప్రభావం చూపిస్తుందో, అది వెన్నుపూస మీద చూపిస్తుందా, ఆ అవయవం, ఆ ఆర్గాన్ని పని చేయించడం మానేస్తుంది ఆ ప్రెజర్ వల్ల, ఒత్తిడి వల్ల. చాలా వరకు సెల్ఫ్ హీలింగ్లో వాళ్ళదే రికవరీ చేసేసుకుంటుంది శరీరం. ఇంచుమించు ఒక రోజులోనూ, 2 రోజుల్లోనూ, 3 రోజుల్లోనూ చాలా వరకు రికవరీ జరిగిపోతుంది. ఒకవేళ అలా జరగని పక్షంలో మనం తీసుకునే ట్రీట్మెంట్ల వల్ల అది రికవరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు పక్షవాతం వచ్చిన వెంటనే తీసుకెళ్తే 2-3 గంటల్లో తీసుకెళ్తే ఒక ఇంజెక్షన్ చేస్తారు, ఇమీడియట్గా రికవరీ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా మనం చేసుకునే చిన్న చిన్న ప్రక్రియల వల్ల, ఇంటి వైద్యాల వల్ల దాన్ని త్వరగా మనం మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఎస్. అయితే ఇక్కడ పక్షవాతం వచ్చింది, తగ్గిన తర్వాత మాట నత్తిగా రావడము, మర్చిపోవడము, సరిగా ఆన్సర్ ఇవ్వలేకపోవడము, సరిగా నడవలేకపోవడము, సో ఇలాంటివి జరుగుతున్నాయని ఈ మెయిల్ ద్వారా మనకు వచ్చిన కంప్లైంట్. సో ఏం చెప్తారు గురువు? అంటే ఇప్పుడు పూర్తిగా క్యూర్ అవ్వలేదు. అక్కడ ఏదైతే ప్రెజర్ ఉందో, ఆ ఒత్తిడి ఉందో నరం మీద, అది పూర్తిగా కాకుండా కొంతవరకు ఉపశమనం ఇచ్చింది, ప్రమాదం లేకుండా చేసింది. అంటే ప్రధానంగా ఇక్కడ ఆ నరాల వ్యవస్థ ఏదైతే డ్యామేజ్ అయిందో అక్కడ ఉన్నటువంటి అన్వాంటెడ్ బ్లడ్ని రిమూవ్ చేయడం, అది డిజాల్వ్ చేసేసుకోవాలి శరీరం. దానికి ఇక్కడ ప్రధానంగా గిరిజనులు చేసేది, పక్షవాతం వచ్చిన వాళ్ళకి గిరిజనులు చేసేది
తేనెని అధికంగా ఇవ్వడం ద్వారా, స్వచ్ఛమైనటువంటి తేనెని అధికంగా ఇస్తారు. ఒక ఇంచుమించు ఒక 50 grams తేనె ఉదయం సాయంత్రం 2 పూట్ల ఇస్తే పక్షవాతం చాలా వరకు రికవరీ వచ్చేస్తుంది, వెంటనే కూడా వచ్చేస్తుంది. ఓకే, స్వచ్ఛమైనటువంటి తేనె అంత అద్భుతంగా పనిచేస్తుంది, వెంటనే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మ. మీకు మెడ్రాస్లో ఒక డాక్టర్ గారు ఉండేవారు, రంగాచారి గారు అని, డాక్టర్ రంగాచారి, ఆయన స్పెషలిస్ట్ దీంట్లో. ఆయన చేసిన వైద్యం ఇది, తేనెతో పక్షవాతాన్ని నయం చేయటం. అది అంటే ఒకేసారి మనకు దొరికితే ఓకే, లేకపోతే రెగ్యులర్గా తేనెని అధికంగా తీసుకోవడం ద్వారా, అందులో ఫైర్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అన్వాంటెడ్ బ్లడ్ని బ్రెయిన్కి పంపించడం ద్వారా మనకు చూడండి, ఉదయం తేనె నిమ్మరసం కూడా శక్తి ప్రదాయకం అంటారు. అంటే మనకి ఏదైతే డెఫిషియన్సీ ఉందో, నీరసం ఉందో, దానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇక మనం మన కాయగూరల్లో మనం మాట్లాడుకుంటే గోరు చిక్కుళ్ళని ప్రధానంగా తీసుకుంటాం. అంటే ఒకటి ప్రికాషన్ రాకుండా ఉండడానికి, నరాలు చిట్లిపోయేంత బలహీనంగా, ఎందుకంటే మ్యాక్సిమం పక్షవాతం వచ్చిందంటే ఏజ్డ్ పీపుల్స్కే వస్తుంది. అంటే వాళ్ళ నరాలు బలహీనంగా అవడం వల్ల చిట్లిపోవడానికి అవకాశం ఉంది. ఈ గోరు చిక్కుళ్ళు అధికంగా తీసుకోవడం ద్వారా మనకి ఈ చిట్లిపోవడం అనే సమస్య ఉండదు. రాని వాళ్ళు రెగ్యులర్గా గోరు చిక్కుళ్ళని తీసుకోండి, వచ్చిన వాళ్ళు తీసుకోవడం ద్వారా ఆ క్లాట్స్, అన్వాంటెడ్ క్లాట్స్ ఏమైనా అవి మళ్ళీ రికవరీ అయిపోతాయి. ఆ నరాల వ్యవస్థ బాగా పనిచేయడం ద్వారా రికవరీ అనేది పెరుగుతుంది. దీనికి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే గోరు చిక్కుళ్ళు, నిమ్మకాయ, అలాగే అక్కడ చర్మ వ్యవస్థ ఏదైతే క్లాట్ ఉందో దాన్ని అక్కడ నుంచి రిమూవ్ చేయాలి. దానికి సర్జరీ తప్ప వేరే దారి లేదు. కానీ ఇక్కడ మనం ఇచ్చే కాంబినేషన్స్ ఏవైతే ఉందో పర్సన్ బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ మనం చాలా రకాలు యాడ్ చేస్తాం, వాళ్ళు ఉన్న ఏజ్ ఫ్యాక్ట్స్, వాళ్ళకు ఉన్నటువంటి డిఫెక్ట్. ఇక్కడ మనం చెప్పేది సింపుల్గా ఎవరికి వాళ్ళు చేసుకోవడానికి గోరు చిక్కుళ్ళు, పక్షవాతం వచ్చి చాలా మంది రికవర్ అయ్యారు. గోరు చిక్కుళ్ళు, నిమ్మకాయ, దొండకాయలు, ఒక 6 దొండకాయలు, 10 గోరు చిక్కులు, ఒక నిమ్మకాయ, ఒక 6 తమలపాకులు ఉదయం సాయంత్రం 2 పూట్ల జ్యూస్ కింద చేసి ఇచ్చేస్తే వాళ్ళు రికవరీ అనేది పెరుగుతుంది. వాళ్ళు దాంతోపాటు ఫిజియోథెరపీ, ఎక్కడైతే ఏ ఆర్గాన్ మీద అయితే ఇబ్బంది ఉందో దాని మీద ఫిజియోథెరపీ చేయడం ద్వారా. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తుందంటే ఎర్రదనం, అంటే ఆయిల్స్ తయారు చేసుకున్న దాంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎర్రకారం కలిపినటువంటి నువ్వుల నూనె మసాజ్ చేయడం ద్వారా ఫైర్ ఎనర్జీని పుట్టించడం ద్వారా సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇది కొంచెం అంటే స్నానానికి ముందు ఇది చేసి తర్వాత వెంటనే మనం శుభ్రంగా స్నానం చేయించాలి. అంటే మండుతుంది కదా కారం, ప్రమాదం కాదు, మండుతుంది. అది ప్రమాదం కాదు, స్పర్శిస్తుంది. కొంతమందికి పక్షవాతం వచ్చిన వాళ్ళకి స్పర్శ కూడా ఉంది. ఇది దాని ద్వారా స్పర్శను తీసుకొస్తుంది. మీరు ఎండుమిర్చి కారం 1 స్పూను, ఒక 50 ml నువ్వుల నూనెలో కలిపి రాయడం ద్వారా, అలాగే మనకి ఆయిల్స్లో కూడా పిండ తైలం అని, మహానారాయణ తైలం, వీటితో మసాజ్ చేయించి స్నానం అయ్యి చేయిస్తారు. రెగ్యులర్గా చేస్తే కూడా ఉపశమనం లభిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారండి. సో ఎవరికైనా ఏదైనా ఒక జబ్బు వచ్చింది, క్యాన్సర్ కావచ్చు, లేదా రకరకాల ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కావచ్చు, లేదా ఏదైనా సర్జరీ అయింది, దాని తర్వాత ఇప్పుడు సర్జరీ అయింది, మందుల ద్వారా తగ్గించుకున్నారు, దాని తర్వాత కొన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. సో అలా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం గురువుగారు. ఎవరికైనా కానీ సో వారికి మనసుకి ఊరటనిచ్చే ఒకలాంటి వైద్యం. మనస్సే ప్రధానం అమ్మ. అందరం మనం ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్లు చేస్తాం, కానీ ఇక్కడ మనస్సు ప్రధానం. వాళ్ళకి నేను రికవరీ అవ్వగలను అంటే చాలా మంది పూర్వం, అంటే ఇప్పుడు నాకు బాగా ఇష్టం, నేను ఓపెన్ హార్ట్ సర్జరీకి వెళ్ళినప్పుడు మా నాన్నగారు ఫ్రెండ్ డాక్టర్ రామారెడ్డి గారు, ఆయన చుట్టూ ఇప్పుడు విపరీతమైనటువంటి పేషెంట్లు. ఎంత అంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చాలు రోగం తగ్గిపోద్ది అన్నట్టు ఉంటుంది. వాళ్ళు మాట్లాడేవారు, మనకి ఆ ధైర్యం కావాలి. మనస్సే సాంతన చేకూరిస్తే ఆటోమేటిక్గా హీలింగ్ అనేది మీకు మీరు చేసుకుంటారు. మందులు మిమ్మల్ని మార్చలేవు, మందులు మీకు క్యూర్ చేయలేవు. మీ మనసే మందును తయారు చేస్తుంది. మన బ్రెయిన్లో డోపమిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, అది ఆనందంతో వస్తుంది. అది మనం ఇష్టమైన వ్యక్తులతో గడిపినప్పుడు, ఇష్టమైనటువంటి పుస్తకాలు చదివినప్పుడు మాత్రమే రిలీజ్ అవుతుంది. మనం అతిగా మందులు వాడేయడం వల్ల, అతిగా ఫుడ్ తినేయడం వల్ల ఈ డోపమైన్ తగ్గిపోతుంది. దానివల్ల రోగాలు ఎక్కువైపోతాయి. ఈ క్యాన్సర్లు కావచ్చు, ఇలా రకరకాల ఇష్యూస్ వచ్చిన వాళ్ళు తగ్గిపోయాక వాళ్ళకి స్వాంతన అనేది ఖచ్చితంగా కావాలి, వాళ్ళకు ఒక ధైర్యం కావాలి. అలాంటి వాళ్ళు సో ఇంకా వెజిటబుల్ జ్యూసెస్ ద్వారా ఇంకా ఏదైనా ఒక కణాలు ఉన్నాయా, లేదా ఇంకా ఏదైనా వాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉందా, ఇలా తగ్గించుకోవాలనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం గురువుగారు. చాలా మెయిల్సే వస్తూ ఉంటాయి.
ఏదైనా పోస్ట్ డెలివరీ, పోస్ట్ సర్జరీ, పోస్ట్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళ ఇబ్బందిని మనకు తెలియజేస్తే వాటిని ఎపిసోడ్ రూపంలో కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బాగా క్రిటికల్గా ఉంది అంటే ఎన్ని చూసినా అమ్మా ఎన్ని చేయాలనుకున్న సమయం లేకపోతే ఎక్కడో ఒక చిన్న డౌట్. అందుకనే ఇప్పుడు నేను ఎక్కడికక్కడ వెజిటేబుల్ జ్యూస్ సెంటర్స్ పెట్టాలని అడుగుతున్నాను. అడిగేది అదే, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే. ఇప్పుడు నాకు మన వెంగళరావు నగర్లో ఠాగూర్ గారు ఆయన పెట్టడానికి రెడీ అవుతున్నారు, నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుంది. ఇలా వాళ్ళందరికీ వాళ్ళకి అవగాహన. అప్పుడు అందరి దగ్గరికి మనం వెళ్ళలేము. చేసుకోవాలన్నా నేను చెప్పేస్తాను, చేసేవాళ్ళు ఎవరి తీరిక లేదుగా, చేసేవాళ్ళు లేదు. అందుకని పార్సెల్స్, డోర్ డెలివరీస్ అలా పెట్టుకోండి, అది ఉపాధినిస్తుంది వాళ్ళకి. అలాగే రోగాలు క్యూర్ చేస్తుంది. ఇది అందరికీ కూడా అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా న్యూట్రిషియన్ ఫుడ్స్, మన ఆహారమే, న్యాచురల్ న్యూట్రిషన్స్ మాత్రమే మనల్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతాయి. నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి న్యూట్రిషన్ బుక్ ఉంది. అది 1950లో ముద్రణ చేయబడింది. మార్కెట్లో ఇంకెక్కడ నేను వెతికాను, చాలా వెతికాను. ఆ టైప్ ఆఫ్ డైట్స్ లేవు. మన చుట్టూ ఉన్న పదార్థాలను వాడుకొని చాలా ఆరోగ్యంగా న్యూట్రిషన్ వాల్యూస్, మన నోట్లో 18 మైక్రో న్యూట్రిషన్స్ తయారవుతాయి. వాడుతున్నాం అదాన్ని, వాడట్లే, ఊసేస్తున్నాం. పొద్దుటే పేస్ట్ పెట్టి పాడు చేసి, అంటే న్యూట్రిషన్స్ తయారు చేసే మిషన్ కూడా మనం పాడు చేసేస్తాం పేస్టులతో వాటితోటి. అవగాహన రాహిత్యం. ఖచ్చితంగా గురూజీ. సో ఇలాంటివన్నీ గైడ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. సో మీలాంటి గురూజీలు చెప్తూనే ఉంటారు, వాటర్ ఎలా తాగాలి, వాకింగ్ ఎలా చేయాలి, నిద్ర ఎంతసేపు నిద్రపోవాలి, నిద్ర పట్టాలంటే ఎలాంటి న్యాచురల్ వేస్ ఉన్నాయి. సో ఇలాగా ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాము. సో ఒకలా ప్రాణం కాపాడితే అంతకు మించిన గొప్ప వరం ఏముంటుంది చెప్పండి, అంతకన్నా పుణ్యం ఏముంటుంది. ఎస్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ, ధన్యవాదాలు.